అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు కనీసం 4-5 చేత కూడా చేయించండి. అలాగే స్వామి యొక్క కథ నచ్చని వాళ్ళు ఉండరు, ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి ఈ వీడియోను పంచండి అని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజున 23వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. 22వ భాగంలో హనుమంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసి రాముడు మొదలైన వాళ్ళంతా స్తుతించటం, ఆ తర్వాత అందరినీ పైన ఎక్కించుకొని హనుమంతుడి ఆకాశంలో ప్రయాణం చేయటం, ఆ తర్వాత మాయానగరము యొక్క ముట్టడి, శతకంఠ రావణుడి యొక్క ఆవాసమైనటువంటి మాయానగర ముట్టడి, అక్కడ ఉన్నటువంటి కాలకేయులతో యుద్ధం, ఆ తర్వాత శతకంఠుడు ఎక్కడో కోటలో ఉన్నాడు. ఈ సంరంభం వినపడి యుద్ధ వార్తని విన్నాడు. తాను కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. వచ్చే దారిలో అపశకునాలు కనపడ్డాయి. ఆ తరువాత ఇప్పుడు ఇవాళ శతకంఠుడితోటి హనుమంతుడు చేసినటువంటి యుద్ధాన్ని వర్ణించుకుందాం. కళ్ళ నిండు నిప్పులు రాలేటట్టుగా పండ్లు పటపట కొరుకుతూ హుంకారం చేస్తూ శత్రుమూకల యొక్క గుండెలు అదిరేటట్టుగా చేస్తూ రాక్షసుల పాలిటి తోకచుక్కలాగా వచ్చి స్వామి హనుమ అదలించి పిడికిలి బిగించి కోపంతో ఇదిగో తినరా ఈ దెబ్బ అంటూ శతకంధరుడి యొక్క రొమ్ము మీద బలంగా ఒక్క పోటు పొడిచాడు. అలనాడు రావణాసురుడు కూడా అలాగే ఒక దెబ్బ కొట్టాడు, ఇక్కడ ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి భూమి మీద పడ్డాడు శతకంఠుడు. ముహూర్త కాలం అలాగే మూర్చుండిపోయినాడు. ఆ తరువాత లేచి ఎదురుగా ఉన్నటువంటి హనుమంతుడిని చూసి, బాబురే గొప్ప బలశాలివే, 3 లోకాలకి భయం కలిగించే నన్నే నొప్పించావే, నీ పిడిగిలి పోటు గట్టిదే, లోకాలన్నీ తిరిగాను, ఇంద్రాది దిక్పాలకులందరినీ గెలిచాను, ఇంత వాడనయ్యాను, నీలాగా నన్ను నొప్పించినటువంటి వాడిని నేను ఇంతవరకు ఎరగను. నీ పిడికిలి పోటు రుచి నేను చూశాను ఇవాళ, నా శూల పోటు కూడా రుచి నువ్వు చూడాలిగా అని బేరపు మాటలు మాట్లాడుతూ తనకంటే కూడా పొడవైనటువంటి భయంకరమైనటువంటి శూలాన్ని ఆంజనేయుడి మీద ఒక్క ఊపున వేశాడు. నిప్పులు కక్కుతూ వచ్చింది ఆ శూలం. దాన్ని దారిలోనే పట్టుకున్నాడు స్వామి. పాదంతో విరిచి ముక్కలు చేశాడు. వెంటనే వాడన్నాడు, మేలు మేలు నిన్ను మెచ్చుకున్నాను అని అంటూనే 200 చేతులతోటి ముసలములు, ముద్గరాలు, తోమరాలు,
భిండివాలాలు, కరవాలాలు, ఇటువంటి ఆయుధాలన్నీ కూడా స్వామి మీద విసిరేశాడు. వాటన్నిటినీ స్వామి చేతితో పట్టుకోవటం, విరగ్గొట్టి 2 ముక్కలు చేసి కింద పారేయటం, ఇలా చేస్తూ ఉన్నాడు. ఆ వేళ రాఘవుడు, రామచంద్రమూర్తి మారుతి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వీర విక్రమ స్ఫూర్తిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అదే సమయంలో ఒక్కసారి పైనుండి కింద వరకు ఆ శతకంధరుణ్ణి చూసి ఆగ్రహావేశాలతోటి ఊగిపోయాడు రాముడు. వెంటనే లక్ష్మణుడి చేతిలో ఉన్నటువంటి కోదండాన్ని అందుకున్నాడు రామచంద్ర ప్రభు. ప్రళయకాల గర్జనలాగా వింటిని సారించాడు, ధనుష్టంకారం చేశాడు. రాముణ్ణి చూసినటువంటి శతకంఠుడు కుటిలంగా భృకుటిని ముడివేసి కన్నులలో నిప్పు కణాలు రాలుస్తూ కొండ గుహల్లాంటి నోళ్లు తెరిచి అంటే వాడికి 100 నోళ్లు ఉన్నాయి కదా, పెద్దగా అరిచి 200 బాహువులతో శర పరంపర గుప్పించాడు రాముడి మీద. కోదండ విద్యలో అసమానమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి రాముడు తన బాణాలతోటి వాడు వేసినటువంటి 200 బాణాలని మార్గమధ్యంలోనే విరక్కొట్టాడు. అప్పుడు శ్రీరాముడికి బాసటగా సుగ్రీవుడు, విభీషణుడు వచ్చి నిలబడ్డారు. వెంటనే కొండరాళ్లతోటి, శస్త్రాస్త్రాలతోటి ఆ దశకంధరుణ్ణి ముంచిపారేశారు. అప్పుడు ఆ దశకంఠ రావణుడు భయంకరమైనటువంటి కోపం వచ్చింది వాడికి. తన పాదాహితితో వాళ్ళిద్దరినీ ఎగరగొట్టాడు. కాళ్ళతో తంతే ఎగిరి అవతల పడ్డారు సుగ్రీవుడును, విభీషణుడు. తల దిమ్మెక్కిపోయింది. వాళ్ళిద్దరూ పోయి లంకలో పడ్డారు. అప్పుడు యుద్ధరంగంలో ఉన్నటువంటి హనుమంతుడు వాళ్ళిద్దరి యొక్క భంగపాటు చూసి లంకా నగరం దాకా తన వాలాన్ని పెంచి ఒక అద్భుతమైన వంతెన కట్టాడు. సిగ్గుతో తలలు వంచుకున్నటువంటి ఆ సుగ్రీవుడు, అలాగే విభీషణుడు ఆ తోక వారధి మీదుగా మళ్ళీ వచ్చారు యుద్ధరంగానికి. 4 సముద్రాలు, 4 ద్వీపాలను ఆక్రమించి సకల లోకాద్భుతమైనటువంటి ఇంద్రధనస్సులాగా ఉన్నటువంటి ఆ వాల సేతువును చూసి ఆ మాయాద్వీప వాసులంతా కూడా భయభ్రాంతులైపోయారు. కాలానికి విలయం వచ్చినప్పుడు కనిపించేటటువంటి తోక చుక్కలాగా ఉన్నటువంటి ఆ తోకను చూసి లోకాలన్నీ కూడా ఆకులపాటు చెందినాయి, భయపడిపోయినాయి. ఓ శతానంద, వింటున్నావు కదా, యుద్ధరంగాన్ని వదిలిపెట్టడు, తానున్న చోటు నుంచి కదలడు స్వామి హనుమంతుడు. ఆకాశమే హద్దుగా పెంచినటువంటి దేహంతో ఆ సముద్రాల మీద తన తోకతోటి సేతువు కట్టినటువంటి హనుమంతుడి యొక్క మహాత్యాన్ని ఎంతని చెప్పేది, ఏమని చెప్పేదయ్యా అంటున్నాడు అగస్త్యుల వారు, వశిష్ఠుల వారు. ఆ విధంగా మళ్ళీ వచ్చినటువంటి సుగ్రీవుడు, విభీషణుడు కపిసేనతో కలిసి యుద్ధం చేయటం మొదలుపెట్టారు. శత్రు సైన్యాన్ని చెట్లతోటి, కొండరాళ్లతోటి బాతున్నారు. ఆ శతకంఠుడి యొక్క శరీరం మీద పడినటువంటి బండరాళ్ళు బంతుల్లాగా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఆ దైత్యుడిలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాల పెల్లుబికింది. లోక భీకరుడుగా నిలబడ్డాడు. ఆ వానరులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. కొందరిని పాదాలతోటి, మరికొంతమంది మోకాలి పోట్లతోటి, కొందరిని చెంపదెబ్బలతోటి, మరికొంతమంది ముష్టిఘాతాల చేత హింసిస్తూ అలా చెలరేగి రుద్రుడైపోయాడు. ఆ దశకంఠ రావణుడి యొక్క ధాటికి వానరులంతా కూడా
కాంతిశీకులై పారిపోయారు, దిక్కులు పెట్టి పారిపోయారు. అప్పుడు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వానర వీరులు ప్రాణాలు దక్కితే చాలు అనుకొని పలాయనం చేశారు. చూసారా, అలనాడు రావణాసురుడితో జరిగిన యుద్ధంలో పారిపోనటువంటి వాళ్ళు ఈ రోజున ఈ శతకంఠ రావణుడి యొక్క దెబ్బకు తట్టుకోలేక పారిపోతున్నారు మహావీరులైనటువంటి వాళ్ళు. మిగతా వానరులు కూడా కుప్పలు కుప్పలుగా నేల కూలిపోయారు. విభీషణుడి యొక్క సైన్యం అయితే పంట బరువుకు తలకాయ వాల్చినటువంటి వరిచేనులాగా నేల కొరిగిపోయింది. అప్పుడు తన సైన్యానికి సంప్రాప్తించినటువంటి దీనస్థితిని చూసి భరతుడు, లక్ష్మణుడు భయంకరమైన పరాక్రమంతో ఆ దశకంఠ రావణుణ్ణి ఎదుర్కొన్నారు. దశ కాదు, శతకంఠ, క్షమించాలి. 100 తలలు కదా వాడికి. ఉదయ సూర్యుడిలాగా, అగ్ని గోళాల్లాగా జ్వలిస్తూ ఆకలిగొన్న సింహాల్లాగా గర్జించి వాళ్ళిద్దరూ ప్రతిఘటించారు. ఆ రాక్షసుడికి వీళ్ళకి మధ్య పోరు భయంకరంగా 4 నెలల పాటు సాగింది. ఆ తర్వాత రాముడికి శతకంఠుడికి జరిగినటువంటి యుద్ధం చెప్పుకున్నాం. ఈ విధంగా అంతం లేకుండా రాత్రి పగలు సాగినటువంటి యుద్ధంలో అలసిపోయినటువంటి లక్ష్మణుడు, భరతులను చూసి రాముడు ప్రేమతోటి, ఓ సోదరులారా, ఈ శతకంఠుడితో 4 నెలలు శస్త్రాస్త్ర ప్రయోగాలు చేసి యుద్ధంలో మీరు అలసిపోయారు, మీరు పక్కకు తొలగండి, నేనే వీడిని మట్టు పెడతాను అంటూ ముందుకొచ్చాడు రాముడు. అప్పుడు హనుమంతుడు రామచంద్రమూర్తి తన యొక్క భుజం మీద ఎక్కించుకున్నాడు. లోక భీకరంగా ధనుష్టంకారం చేశాడు రాముడు. ఆ దైత్యుడి యొక్క శరీరం జల్లెడలాగా చిల్లులు పడేటట్టు క్రూరమైనటువంటి బాణాలతోటి నొప్పించాడు. ఇంత జరిగినా ఆ శతకంఠ రావణుడికి నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. ఓ రాముడు అంటే నువ్వేనా? బేష్, పేరుకు తగ్గట్లే ఉన్నావు సుందరంగా. ఇంత సుకుమారంగా ఉన్నవాడిని ఏ పూల వనంలోనో ఇల్లు కట్టుకొని సుందరీమణులతో క్రీడించకుండా తగుదునమ్మా అని నాతో యుద్ధానికి సిద్ధపడ్డావా? రావణుడో గేవణుడో వాడితో సమరం చేసినట్లుగా నాతో యుద్ధం కుదరదు. అసలు నా ముందు నిలబడగలవా? పైగా ఈ కోతి ఒకటి నీకు తోడు. రుద్రుడు కూడా నా ముందు నిలబడలేడే, నువ్వా యుద్ధరంగంలో నన్ను ఎదిరించేది? శతకంధరుడంటే ఎవరనుకున్నావు? నా పేరు వింటేనే సమస్త లోకాలు గడగడ వణుకుతాయి. నువ్వే పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీలాగా కనిపిస్తున్నావు, అవును కదా? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు కదా రాముణ్ణి. అందులో అమ్మవారు కూడా అంది, లలితా స్వరూపం ఆయన. నీకు తోడు ఇంకొక ఆడకూతురు సిగ్గు ఎగ్గు లేకుండా నీ వెంట పెట్టుకొని తెచ్చుకోవా రణరంగానికి? ఈ విధంగా దురుసుగా ప్రేలుతున్నటువంటి ఆ శతకంఠుడిని చూసి ధర్మ విగ్రహుడైనటువంటి రాముడు ఈ విధంగా అంటున్నాడు, ఓ దానవ వీర, నువ్వు గనక వీరుడు అయితే నీ వీరత్వాన్ని ప్రకటించు. ఈ విధంగా బేరాలు పలికినంత మాత్రాన నిన్నేమైనా వీరుడు అంటారా? యుద్ధంలో నీ 100 తలకాయలని, నీ 200 చేతువులను ఖండించి భూత ప్రేత పిశాచాలకి విందు చేస్తా. నక్కలు, రాబందులు, గద్దలు, వాటన్నిటికీ నేను సంతోషం కలిగిస్తా అన్నాడు రాముడు. ఆ మాటలకి మహోగ్రుడైనటువంటి ఆ దైత్యుడు ఘోరమైన శర పరంపరల చేత రాముణ్ణి ముంచెత్తాడు. అప్పుడు రాముడు క్రోధంతో తన దివ్యమైనటువంటి బాణాహతి చేత ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని నెత్తురు ధారలు కారేటట్టుగా కొట్టాడు. వాడు మాయావి కాబట్టి చిత్రంగా ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడుతుంటే
అంతమంది శతకంధరులు కోట్ల సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నారు. మనం అమ్మవారి కథలో కూడా దేవి భాగవతం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, అటువంటి వాడే ఉన్నాడు అక్కడ కూడా. పెడబొబ్బలు, ధనుష్టంకారాలు, గంభీరమైన అట్టహాసాలు, పిడుగుపాటులాగా చిల్లులు పడేటట్టు చెవులు, భయంకరంగా కరాళ రూపంతో ఎక్కడ చూసినా కూడా ఆ శతకంఠుడి యొక్క మయమైపోయింది యుద్ధరంగం అంతా. అంతమంది వచ్చారు. వాళ్ళందరూ తనను చుట్టుముట్టి ప్రయోగించినటువంటి శస్త్రాస్త్రాలని రామచంద్ర ప్రభు ఒక్కడే మధ్యలోకి తెంపేస్తున్నాడు బాణాలతోటి. ఒక్కొక్క శతకంఠుడిని చీల్చి పడేస్తున్నాడు. వాళ్ళ కిరీటాలను పడగొడుతున్నాడు, వాళ్ళ ధనుస్సులను విరగొడుతున్నాడు, వాళ్ళ కవచాలను భేదించి గుండెలు చీల్చి దేవతలంతా కీర్తిస్తూ ఉంటే తన యొక్క కోదండ కళా పాండిత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. అనేక రూపాలతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ దైత్యుడి మీద శైవ, బ్రాహ్మ్య, నారాయణాది అస్త్రాలను ప్రయోగించాడు రాముడు. వాటిని శాంతింపజేసి తిరిగి అనేక శస్త్రాస్త్రాలతోటి శ్రీరాముడి యొక్క దేహాన్ని నొప్పించాడు ఆ శతకంఠుడు. ఇద్దరు కూడా బాణాల దెబ్బల వల్ల పూచినటువంటి మోదుగు చెట్లలాగా కనిపించారు అన్నాడు. రామాయణంలో కూడా ఈ పోలిక ఉంటుంది. మోదుగు పూలు ఎర్రగా ఉంటాయి, నెత్తురు కారే కొద్దీ ప్రతి రక్తపు బొట్టు నుండి శతకోటి శతకంధరులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఆ సంఖ్య అసంఖ్యాకమైపోయింది. తాను ఒక్కడైనా సరే తలకొక రూపైనాడు స్వామి, అందరికీ అందరైనాడు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు రాముడు హనుమంతుడి మీద. ఈ రహస్యం హనుమంతుడికి ఒక్కడికే తెలుసు. శతానంద వింటున్నావా నువ్వు అని వశిష్ఠుల వారు అడుగుతూ ఉంటే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. యుద్ధరంగంలో మదోద్ధురుడై నిలబడ్డటువంటి ఆ శతకంధరుణ్ణి జగద్భీకర వికట స్వరూపం ఎలా ఉందో చెప్తాను వినవయ్యా శతానంద. హార కేయూర కిరీట కాంతులు తొలకలి మెరుపుల్లాగా తోస్తూ ఉన్నాయి. దగద్దగితమైనటువంటి నేత్రాలు అగ్ని గోళాల్లాగా వెలుగుతూ ఉన్నాయి. కర్రకు కోరల వికృత శతాశ్యుడైనటువంటి వాడు సూర్యుడిని మింగటానికి వచ్చిన రాహులాగా ఉన్నాడు. ఆకాశాన్నంటే దేహం ఎలా ఉన్నది అంటే అలనాడు మహాకాల భైరవుణ్ణి మరిపించే విధంగా ఉంది. వాడి యొక్క పదఘట్టనలు పాతాళాన్ని కూడా పగలగొట్టగలిగేటట్టుగా ఉన్నాయి. 200 చేతులు, 200 చేతుల్లో ఉండేటువంటి కత్తుల యొక్క తలతలలు సూర్యుడి యొక్క కాంతులను కూడా కప్పివేస్తున్నాయి. ఈ విధంగా అనేక రూపుడై వివిధమైనటువంటి శస్త్రాస్త్రాల ప్రయోగం చేస్తున్నాడు ఆ శతకంధరుడు. రాఘవుడు కూడా దారుణమైనటువంటి మారణాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఆ శతకంధర రావణుడు మాత్రం చావటల్లా. సరికదా, ఇంకా అసంఖ్యాకమైనటువంటి ఆ శతాననులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా వాడికి ఆ వరం ఉంది, అందువల్ల ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు పంచముఖ ఆంజనేయుడి యొక్క వీర విక్రమం చూద్దాం. ఈ మాయా యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు హనుమంతుల వారు. ఆయన కోపం ఆగల. వీరావేశంతో కుప్పించి ఎగిరి ఆ శతకంధరుడి యొక్క శిరస్సును ఒక్క తన్నుదన్నాడు. కసితీరా వాడిని తిట్టాడు, కాలితో మర్దించాడు, తోకతో కొట్టాడు. రక్తధారలు కారేటట్టుగా చెంప చుళ్ళు మనిపించాడు. పిడికిడి పోట్లు పొడిచాడు. పండ్లు పటపట కొరుకుతూ బాదిపారేశాడు. ప్రళయకాల సూర్యప్రభలతో వెలిగిపోతూ ఉన్నాడు హనుమంతుడు. కోపమే రూపం దాల్చిందా అన్నట్టుగా ఉన్నాడు. రాఘవుడి యొక్క చండ కోదండ విముక్త బాణాహుతికి ఆ దైత్యుని యొక్క కాటుక కొండలాంటి శరీరం నుండి బొటబొట కారుతున్నటువంటి కొత్త నెత్తురు వరదలై పారుతూ ఉంటే మరింత రెచ్చిపోయాడు స్వామి. అనేక మంది రాక్షసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
వాళ్ళందరినీ ఆ జగజెట్టి అయినటువంటి హనుమంతుడు పాద తాడనంతో నెట్టి అవతల బారేశాడు. చేతులతో, గోళ్లతో, కాళ్లతో, తోకతో, పిడికిలతో చిత్ర విచిత్రంగా దెబ్బలు కొట్టాడు. ఆ రాక్షస మూకంతా ఆ విధంగా పడిపోయినారు. వాళ్ళ యొక్క శిరస్సులను ఖండించాడు, నరాలు తెగ్గొట్టాడు, రొమ్ములు చీల్చాడు, తొడలు మెడలు నలిపేశాడు, ఎముకలు చూర్ణం చేసి పారేశాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఈ విధంగా అసంఖ్యాకంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ శతకంఠ రావణుల్ని దోమలు చెదపురుగులు నలిపినట్టు నలిపి పారేశాడు. ఆకాశంలా అంతటా వ్యాపించి ఘోషిస్తున్నాడు హనుమంతుడు. ఈ విధంగా హనుమంతుడు జంఛా మారుతంలాగా దిక్కులను ధూళి దూసరితం చేసి పారేశాడు. కాలాగ్నిలా మంటలు పుట్టిస్తున్నాడు. ప్రళయకార సముద్రంలా ఉద్రేకంతో రౌద్రావతారుడై బహుళంగా కనపడినటువంటి ఆ శతకంఠుల్ని, వాడి యొక్క సైన్యాన్ని నెత్తుటి ఏరులో ముంచేస్తున్నాడు పంచముఖుడైనటువంటి ఆంజనేయుడు. ఎప్పుడూ చూడనటువంటి ఆ పంచముఖ ఆంజనేయ స్వరూపాన్ని చూసి దేవతలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆ దైత్యుడు రౌద్రాన్ని, భయాన్ని పొందాడు. చూశారా? కపి సైన్యానికి సంతోషం కలిగింది. రాముడికి భృత్యుభావాన్ని, సుగ్రీవుడికి సౌహార్దాన్ని కల్పింపజేసింది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం. ఇక సీతామాత శతకంధరుణ్ణి వధించినటువంటి ఘట్టం చెప్పుకున్నాం. ఈ విధంగా హనుమంతుడు అనేక మంది రాక్షసులను మట్టుపెట్టాడు. రామచంద్రుడు కూడా తాను ఒక్కడై చూసేవాళ్ళకి అనేక మందిగా కనిపిస్తూ ఆ దైత్యులందరినీ సంహరించాడు. వీర విక్రమ రసావతారుడై ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి రాముణ్ణి చూసి సీతాసాధ్వి సంభ్రమాశ్చర్యాలతోటి కించిత్ గర్వాన్ని కూడా పొందింది. నా భర్త ఇంత గొప్పవాడు కదా అని. ఆమెను చూసినటువంటి రాఘవుడు అలసిపోయినట్లుగా నటించి తన యొక్క కోదండాన్ని, బాణాలను ఆమె చేతికిచ్చాడు. ఇదొక లీల. వీరపత్ని కాబట్టి ప్రేమతో ఇచ్చినటువంటి కోదండాన్ని అందుకుంది. రణం చేయాలనేటువంటి కోరిక ఉన్నా సిగ్గుతోటి నిలబడి ఉన్నది అమ్మ. ఆమె ముచ్చట తెలిసినటువంటి రాముడు లీలగా వంగినటువంటి అరవిందంలా ఉన్నటువంటి ఆమె ముఖాన్ని చూసి ఆమె యొక్క గడ్డాన్ని పట్టుకొని పైకెత్తి రాక్షసులతో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. రావణాసురుడికి కూడా వార్నింగ్ ఇచ్చింది సీతమ్మ. నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే ఈ పాటికి నువ్వు బూడిదై ఉండేవాడివి అని బెదిరించింది అమ్మ. బేల కాదు అమ్మ, శక్తి స్వరూపిణి. అప్పుడు ముఖాన చిరునవ్వు, వెన్నెలలు మొలకెత్తుతూ ఉంటే సరసపు చూపులతోటి భర్తకి మొక్కి భర్త అందించినటువంటి కోదండాన్ని, తూణీరాలని తీసుకొని ఆ ధనుజులందరూ భయపడేటట్టుగా ధనుష్టంకారం చేసి కుడికాలు వంచి ఎడమకాలు ముందుకు చాచి భయంకరమైనటువంటి పరాక్రమంతో నిలబడింది అమ్మవారు. అప్పుడు ఆ దైత్యునికి అమ్మవారి ఎలా కనపడిందంటే సీతమ్మ కాళరాత్రిలాగా కనపడింది. ఇక వాడికి చావు ముడినట్టే. మొట్టమొదటిసారి శతకంధరుని కోపంతో ఎర్రబడినటువంటి ముఖంతో చూసినప్పుడు ఆమె యొక్క కెంపు ఛాయ వంటి చూపు ప్రథమ ప్రయోగంలోనే రాక్షసుడి యొక్క రొమ్ము చీల్చి వాడి యొక్క వెన్ను దూసినటువంటి రక్తసిక్తమైనటువంటి బాణం. ఈ రెండు లోకాలకు ఒక్కసారే కనిపించినాయి. అంటే అమ్మవారు కోపంతో ఎర్రబడినటువంటి ముఖంతో చూసినప్పుడు ఆ చూపు ఎలా ఉంది? కెంపు వంటి ఛాయ అన్నాడు. కెంపు అంటే ఎర్రగా ఉంటుంది. అలాగే మొట్టమొదటిసారి బాణ వేసి వాడు రొమ్మును చీల్చినప్పుడు
ఆ బాణం రక్తసిక్తంగా ఎర్రగా కనపడింది. ఈ రెండు కూడా లోకాలకు ఒక్కలాగే కనిపించాయి అన్నాడు. ఆ ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పిడికిలతో పట్టుకున్నటువంటి ఆమె యొక్క పెంపు, వింటి నారికి వాడి అయినటువంటి బాణాన్ని సంధించేటటువంటి సొంపు, శత్రువు మీద దట్టంగా శర పరంపరలను కురిపించే ఆమె యొక్క తెంపరితనం అంటే తెగింపు, అరివీరుల యొక్క క్రూర నాచారాలని మధ్యలోనే తెంచేటటువంటి నేర్పు, ఇవన్నీ చూస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుకి కన్నుల పండుగలాగా కనపడింది. శత్రువు మీద శర పరంపరను గుప్పుతున్నటువంటి సీతమ్మని చూసి ఆశ్చర్యచకితుడై ఈ విధంగా అనుకుంటున్నాడు రామచంద్ర ప్రభు. ఎప్పుడు కూడా వాలు కన్నులతో ఉండేటటువంటి నా భార్య ఆమె యొక్క చూపులలో నుంచి అగ్నిజ్వాలలు ఎలా గుమ్మరించగలుగుతోంది అనుకుంటున్నాడు. ఎల్లవేళలా సుందరమైనటువంటి మందహాస వదనార విందమైనటువంటి ఈ చంద్రముఖి ఈ రోజున చండ మార్తాండ ప్రభలను ఎలా కురిపించగలుగుతోంది? గండుకోయిల కోతకే బెదిరిపోయేటటువంటి ఈ భీత హరిణేక్షణ సింజిని మ్రోతలో కల్పాంత మేఘ గర్జనలను ఎలా ప్రకటించగలుగుతోంది? చులుక పలుకులు పలికేటటువంటి ఈ కలకంఠి హుంకారాలలో విలయకాల జంఛామారుతాన్ని ఏ విధంగా సృష్టించగలుగుతోంది? మృదు స్వభావి అయినటువంటి ఈమె ఇంతటి క్రౌర్యాన్ని ఎలా చూపించగలుగుతోంది? ఈ విధంగా రాముడు అనుకుంటూ ఉన్నాడు. తన బాణాలని మధ్యలోనే విర్రకొడుతున్నాయి, తన పైకి నిప్పులు కక్కుతున్నటువంటి బాణాలు వేస్తున్నటువంటి ఆ సీతమ్మను చూసి వాడు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు. అమ్మవారు మాత్రం వీడిని ఎలా సంహరించాలా అని ఆలోచించి తారక బ్రహ్మ మంత్రాన్ని జపించి అస్త్రప్రయోగం చేసింది. మరి ఆ తారక బ్రహ్మ మంత్రం ఏమిటి? దానికి ఒక అద్భుతమైనటువంటి శీసపద్యాన్ని ఇచ్చారు సమీర కుమార విజయకర్త. దానిని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు పుచ్చుకుంటున్నాను. కాకపోతే హనుమత్ చరిత్రను వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. తప్పకుండా ఈ విధంగా వింటున్నటువంటి మీకు, చెబుతున్నటువంటి నాకు, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి అక్కునూరి వారి కుటుంబానికి ఆ రామభక్త హనుమంతుడు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని మరొక్కసారి వినమ్రపూర్వకంగా స్వామి యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.